ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా భారతదేశం ఎప్పటి నుంచో డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ ఫ్రెండ్స్ అని నమ్మారు. ఇద్దరు కూడా ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటారు. ఒకళ్ళ విషయంలో ఒకళ్ళు చాలా స్నేహపూర్వకంగా ఉంటారని చెప్పి అనుకున్నారు. కానీ ఇండియా పైన 50% టారిఫ్లు వేశాడు. నువ్వు రష్యాతో ఆయిల్ కొనకు, కొంటే నీ పైన టారిఫ్లు వేస్తానని ఇండియాని బెదిరించి ఇప్పుడు 50% టారిఫ్స్. ఆల్మోస్ట్ మన టెక్స్టైల్ ఇండస్ట్రీ కావచ్చు, డైమండ్ జ్యువెలరీ ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా దెబ్బతిన్నాయి అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాని కూడా అమెరికా దూరం చేసుకుంటుంది. హెన్రీ కిస్సింజర్, అమెరికన్ మాజీ డిప్లొమాట్, ఒకప్పుడు ఒక మాట అన్నారు. ఇట్ ఈస్ డేంజరస్ టు బి అమెరికన్ ఎనిమీ, ఫేటల్ టు బి అమెరికన్ ఫ్రెండ్ అని. అంటే అమెరికన్ ఎనిమిగా, అమెరికాకి శత్రు దేశంగా ఉండటం డేంజరస్, కానీ అమెరికాకి మిత్రదేశంగా ఉండటం అనేది ఇంకా డెడ్లీ, అది ఇంకా ఫేటల్ అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో అమెరికా మిత్రదేశాలు ఇప్పుడు అమెరికా నుంచి ఇటువంటి భయంకరమైన రోజులు చవి చూడాల్సి వస్తుంది. ఎప్పుడైనా బైలేటరల్ రిలేషన్స్, ద్వైపాక్షిక సంబంధాలు అనేవి ఒక లాంగ్ టర్మ్ విజన్తో ఉండాలి. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారు? షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం లాంగ్ టర్మ్ వదిలేస్తున్నారు అనమాట. ఓన్లీ ట్రాన్సాక్షన్ చూస్తున్నారు. నాకేం ఇస్తావు, నాకేంటి లాభం, నాకేం తెస్తావు, అంతే. సో ఇలా చేస్తే కనుక దేశాల మధ్య సయోధ్య దెబ్బతింటుంది.